షాజహాన్ ఆస్థానంలో మిత్రసింహుడు అనే ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు. బాగా గుర్తుపెట్టుకోవాలరా చిన్ను. ఈ మిత్రసింహుడు తాన్సేన్ యొక్క మేనల్లుడు. తాన్సేన్ ఎవరు? అక్బర్ కాలంలో సంగీత విద్వాంసుడు. తాన్సేన్ ఏమో అక్బర్ కాలంలో సంగీత విద్వాంసుడు, మిత్రసింహుడేమో షాజహాన్ కాలంలో సంగీత విద్వాంసుడు. మిత్రసింహుడేమో షాజహాన్ కాలంలో సంగీత విద్వాంసుడు. మిత్రసింహుడి సంగీతం నచ్చి షాజహాన్ మిత్రసింహుడికి గుణసముందర్ అని బిరుదిచ్చాడు. గుణసముందర్ అని బిరుదిచ్చాడు. దయచేసి ప్లీజ్ గమనించండి. గుణసముందర్ అని బిరుదిచ్చాడు. మిత్రసింహుడికి షాజహాన్ ఇచ్చాడు గుణసముందర్ అని. గుణసముద్రం అంటే సముద్రం అంతటి గుణం కలిగిన వాడా, గొప్పవాడా అని అర్థం. వాట్ ఏ వండర్ఫుల్ టైటిల్. ఈ గాట్ ఏ టైటిల్. ఎవరు గాట్ ఏ టైటిల్? మిత్రసింహుడు గాట్ ఏ టైటిల్. ఎవరు ఇచ్చారు? హూ గేవ్ ద టైటిల్? షాజహాన్. మిత్రసింహుడికి ఇచ్చిన బిరుదు గుణసముందర్. ఇది చాలాసార్లు అడిగాడు. షాజహాన్ చేత గుణసముందర్గా పిలువబడిన, షాజహాన్ చేత గుణసముందర్గా పిలువబడిన అతని ఆస్థానంలోని సంగీత విద్వాంసుడు ఎవరు అని అడుగుతాడరా చిన్ను. మీరు మిత్రసింహుడు అని ఆన్సర్ చేయండి. అలానే షాజహాన్ కాలంలో ఒక గొప్ప వేదాంతి ఉండేవాడు. ఆయన పేరు జగన్నాథ పండితరాయలు. ఆయన పేరు జగన్నాథ పండితరాయలు. ప్లీజ్ జర అర్థం చేసుకోరాదు. జగన్నాథ పండితరాయలు. ఈయనకి షాజహాన్ తన ఆస్థానంలో జోకులో కూర్చోబెట్టి ఆయన ఎంత బరువు ఉన్నాడో అంత బరువు బంగారాన్ని తూసి ఆయనకే ఇచ్చాడు. రాజు కూర్చున్నప్పుడేమో ఆ బంగారాన్ని పేదలకు పంచాలి. తాను ఇతరులకి సన్మానం చేస్తున్నప్పుడు, గాయకులకి, విద్వాంసులకి, ప్రతిభామూర్తులకి ఒక రాజు సన్మానం చేస్తున్నప్పుడు ఆయన కూర్చుని త్రాసులో మరోపక్క ఆయన బరువు బంగారం వేస్తే ఆ బంగారం అంతా ఆయనే తీసుకోవాలి. జగన్నాథ పండిత రాయలకి తులాపురుష దానం చేశాడు షాజహాన్. దట్స్ వై ఇట్స్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ దేర్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ షాజహాన్. బాగా గుర్తుపెట్టుకోవాలరా చిన్ను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. తులాపురుష దానం చేయించుకున్న మొఘలాయుల ఆస్థానంలో తులాపురుష దానాన్ని పొందిన ఒక గొప్ప కవి ఎవరు, వేదాంతి ఎవరు అని అంటే జగన్నాథ పండితరాయలు. గొప్ప వేదాంతి ఎవర్రా నాన్న చిన్ను అంటే జగన్నాథ పండితరాయలు. గమనించండి. ఈయనకి తులాపురుష దానం చేశాడు షాజహాన్. మిత్రసింహుడికేమో గుణసముందర్ అని బిరుదిచ్చాడు షాజహాన్.